డబ్బు మనిషి తాకాడని కట్టుకున్న చీరనే కాల్చేసింది. దానికి ఎంత పొగరో చూసావా? హలో, కోటీశ్వరరావు స్పీకింగ్. సార్ 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 ఏమే పార్వతి, పార్వతి తొందరగా మూటముడి సర్దాయి. రాజ్యాలు పోయిన రాజులాగా ఏంటా అరుపులు? మూటా ముల్లే సర్దేయమంటున్నావు? మా ఓనర్ గారు వారం రోజులు అమెరికా నుంచి వచ్చేస్తున్నాడు. పదండమ్మా, పదండి మన ఇంటికి వెళ్దాం. అస్కు బుస్కు ఈ ప్యాలెస్ వదిలి మేము రామ్. హే రామ్. ఆ మాట హేరామ్ సినిమా తీసిన కమల్ హాసన్ ని అడగాలి. వై లేదు, సెట్ లేదు. పైన XY సెట్లని మేము ముగ్గురం లవ్ చేస్తున్నాం. ఎవరిని? ఆ కొబ్బరి మువ్వ ఫేస్ కాలని మీ ముగ్గురు లవ్ చేస్తున్నారా? ఎస్, తల్ల పువ్వులు కూడా పెట్టించుకున్నాం. తలకి నూరు కూడా రాయించుకుని దుప్పించుకోపోయారా? మీ అమ్మ కొంత చాకరీ తప్పేది. కోట నోరు మూసుకుని మీ అయ్యగారు వచ్చే లోపల ఈ క్వీన్స్ ని ఆ కింగ్లతో క్లబ్ చేసాయి. అంత తొందరగా ఎక్కడ అప్పు చేయడానికి వాళ్ళు ఒప్పుకోవద్దు. అది పాయింటే. అదే పాయింట్. ఒక్క నిమిషం. గ్రూప్ డిస్కషన్ లో గూఢచర్యలో నువ్వెందుకు? కోట, నీకు జబ్బు వచ్చినట్టు నటించాలి. చవరగా ఈ గెటప్ లో డబ్బున్నోళ్ళ యాక్ట్ చేయడానికి తల ప్రాణం తోక్కొస్తుంది. డబ్బున్నోళ్ళకి అటాక్ చేయమంట. అవును, అవునే. డాడీకి ఏ జబ్బు అని డిక్లేర్ చేద్దాం? పక్షవాతం చూద్దాం. అది బాలేదు. పోనీ క్యాన్సర్? సింపతిగానే ఉంటుంది కానీ చాలా టైం పడుతుంది. దొరికింది దొరికింది. రాజాది రాజ రాజ మార్తాండ శ్రీ 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 పీకే కోటేశ్వరరావు గారికి ఎయిడ్స్ అంటే వింటానికి అసహ్యంగా ఉంది. కన్న తండ్రినే కొంచెం గౌరవంగా ఉండే జబ్బు చెప్పండి. హలో, నీ రేంజ్కి గజ్జి తామర అంటే జాలిం లోషన్ చేతిలో పెట్టి పోసుకోమంటారు. కొట్టడానికి హార్ట్ అటాక్. అవును, నీ హార్ట్ అటాక్ తో మేము వాళ్ళని అటాక్ చేయబోతున్నాం. చనోరమైండే. మీకు ఇదే పోయే కాలమే. కన్న తండ్రికి ఎవరైనా లేనిపోయిన జబ్బులు అంట కడతారా? వెడ్డింగ్ టైం వచ్చినా వామిటింగ్ టైం వచ్చినా తప్పదమ్మా. హలో మృగరాజు, ఏంటో డల్గా కూర్చున్నావు? మీ గురుగా సినిమా టికెట్ దొరకలేదా? మన ఇంటి ఓన టికెట్ చిరిగిపోయేలా ఉంది. అదేంట్రా, సినిమా రిలీజ్ రోజు టాక్ చెప్పినట్టు అంత డల్ గా చెప్తున్నావేంటి? పదండ్రా, టాక్ ఏంటో తెలుసు. హుషారుగా ఉండాలరా నువ్వు. నానా, ఈ గెటప్ లో చాలా అందంగా ఉన్నావు నువ్వు. గెటప్ బానే ఉంది కానీ దురద పెడుతుందమ్మా. అయ్యో, కౌబాయ్లా ఉండే అంకుల్ కి ఇన్ని కనెక్షన్లు ఇచ్చారేమిటి? నోటికి మైక్ సెట్ పెట్టారా? 1 2 3 1 2 3 మైక్ టెస్టింగ్. ఆక్సిజన్ లేక వంటగా కూడా పెట్టారు వీళ్ళు. ఇది జోక్లేసే టైం కాదురా. ఓహో, డప్పు కొట్టడా? ఏంటండి మీ డాడీకి వచ్చిన జబ్బేంటో చెప్పకుండా ఏడిపేంటి? వాళ్ళని అడిగితే ఏం చెప్తారు నాయనా? నేను చెప్తాను. సిటీ పొమ్మంటుంది, శ్మశానం రమ్మంటుంది. కొండ పగిలినా గుండె పగిలినా వాటి మీద ఆశోధులు కావాల్సిందే. నాకు హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అయితే ఎలా మాట్లాడుతున్నావా? చెప్పాను కదా బాబు, అటాక్ హార్ట్ కని, నోటికి కాదు కదా. నేను చచ్చిపోకముందే మీరు నాకు మాట ఇవ్వాలి. మాటగా ఇచ్చాలో తీసుకో. మా ముగ్గురు కూతుర్ని మీ ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళకి కొత్త జీవితాన్ని ప్రసాదించండి. ఏంటి జీవితాలు ఇవ్వాలా? మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. పార్వతి, సూట్ కేసు పట్రా. అరే, మన పంట పండిందిరా. మామ మనకు ఆస్తులు పంచేటట్టున్నాడు. ఏంటల్లుళ్ళు ఆ డిస్కషన్? చెప్పండి, మీరు పెళ్లిపేటల మీద కూర్చుంటారా, నన్ను పాడి మీద పడుకోబెడతారా? సరే మావా, నువ్వు ఇంత రిక్వెస్ట్ గా అడుగుతున్నావు కాబట్టి మేము ముగ్గురం పెళ్లిపీటల మీద కూర్చుంటాం. ఇదిగోనయ్యా అల్లుళ్ళు, బ్లాంక్ చెక్. మీకు కావాల్సినంత రాసుకోండి. ఇది మేమిచ్చిన చెక్కలా ఉందేంటి? లాగా ఏంటి బాబు, మీ చెక్కే పూజ గదిలో దాచిపెట్టా. ఇంతకీ ఈ చెక్కు చెల్లుతుందా? చల్లకపోతే ఇంకోటి ఇద్దాం. తెరిచిన నోళ్ళు అట్టాగే ఉంచండి. మా అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటారన్న శుభ సందర్భంలో మీ నోళ్లు తీపి చేస్తాం. అమ్మాయిలు, అల్లుళ్ళకి హల్వా పెట్టండి అమ్మా. మల్లె పూలు గుప్పమన్నవి గుండెలోన లల్లి లాలి లల్లి 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 లాలా లల్లి 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 లాలి లల్లి. ఇది మన బెడ్రూమేనా?
మరి వాళ్ళెవరు? వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు. శోభనం గదిలో నేను నీకు హెల్ప్ చేయాలి కానీ వీళ్ళెవరే హెల్ప్ చేయడానికి? అయ్యో ఆ హెల్ప్ కాదండి, ఈయన పెద్ద ఫైనాన్సియర్. శోభన గదిలో ఫైనాన్సర్ ఎందుకే? ఈయన పెద్ద సేట్ అండి. అబ్బా, శోభన గదిలో కావాల్సింది పంతులు గాని సేట్ ఎందుకే? ఉండండి ఉండండి, ఎక్స్క్యూజ్ మీ, ముందు ఇది చదవండి. ఏది చదవాల్సిన టైంలో ఏం చదివిస్తున్నావే? అదేదో నువ్వే చదువు. ఓకే. లాన్సర్ చర్చ్ ఆఫ్ బెన్ సఫారీ మ్యాట్ స్టాటస్ మహాండ సిటీ. ఓహో, ఇవన్నీ ఫస్ట్ నైట్ లో చూడవలసిన క్యాసెట్లా? అయ్యయ్యా, ఇవన్నీ క్యాసెట్లు కాదండి, కార్లు. ఇందులో మీకు ఇష్టమైన దాని మీద టిక్ చేయండి. ఓ శైలల్లి, నాకు ఇష్టమైన దాన్ని నువ్వేనే. ముందు మన ఇద్దరం టిక్కులు పెట్టుకుందాం. లైఫ్ లో ఫస్ట్ నైట్ పోతే మళ్ళీ తిరిగి రాదే. మీరు కారు కొన్న తర్వాత ఒక్క ఫస్ట్ నైట్ ఏంటండి, మ్యూజికల్ నైట్, స్టార్ నైట్ డైలీ చేసుకోవచ్చు. మీరే ఊరి కాకండి. ముందు వీళ్ళ పని అయిన తర్వాత మన పనిలోకి వెళ్దాం. ఈయన మన కొనబోయే కారికి ఫైనాన్స్ ఇస్తారు. మీరు సంతకం పెడితే ఈయన డబ్బిస్తారు. అంతేనా? సంతకమే కదా, పెట్టేస్తాను. నువ్వు ఇట్రా. ఏంటోరే నీకు సంతకం కావాలా? అరే భాయ్, ముందు నువ్వు నాకు 2 లక్షలు ఇవ్వాలి. ఆ తర్వాత నెల నెల వడ్డీ కట్టాలి. ఆ తర్వాత నీకు నేను కీ ఇస్తాను. ఓహో, 2 లక్షలు నేను నీకు కట్టాలన్నమాట. వెరీ గుడ్, నువ్వు కదలకుండా ఇక్కడే ఉంటా సెట్. ఈ టైర్డ్ ఎవడు? ఇతను ఇన్సూరెన్స్ ఏజెంట్ అండి. మన కొనబోయే కారికి ఇన్సూరెన్స్ చేయడానికి వచ్చారు. ఇన్సూరెన్స్ గురించి చాలా మందికి తెలియదండి. అవును. మీరు కొంచెం కురస కదా. బజార్లో వెళ్తుండగా బ్రేక్లంతకు ఏ యాక్సిడెంట్ అయింది అనుకోండి. నాకు యాక్సిడెంట్ అయితే ఎలాగానే ఇక్కడే ఉండరా. ఆడేవాడు? అతను సెల్యులర్ ఫోన్ ఏజెంట్ అండి. మీకు సెల్యులర్ ఫోన్ గురించి తెలియదండి? తెలియదండి, మేము సన్నాసులం కదా. అది కాదండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు సడన్ గా మీకు హార్ట్ అటాక్ రావచ్చు, లేదా యాక్సిడెంట్ జరగవచ్చు. ఆగండి నువ్వు. నీకు 2 లక్షలు కడితే నువ్వు కారు ఇస్తావు. నాకు యాక్సిడెంట్ అవ్వచ్చు, ఒకవేళ హార్ట్ అటాక్ రావచ్చు. నా శోభనం గదిలోకి వచ్చి నాకు ఇలాంటి దరిద్రమైన న్యూస్లు చెప్తారా? తప్పకమే. ఏంటండి మీరు? వాళ్ళ లోపల ఎందుకు రానిచ్చావే? నీకు అసలు బుద్ధుందా? ఏంట్రా, నాకు బుద్ధి లేదంటావా నిన్ను? కొట్టనే లేదు, ఏంట అరుపులు? కొట్టలేదా? కొట్టామనుకున్నానే. ఏమే, కారు రేపు కొనుక్కుందాం గాని ఇవాళ శోభనం. అయితే శోభనం కూడా రేపే చేసుకుందా? ఏంటి ఏంటి ఉద్దేశం? ఏంట్రా, ఏంటి బయట బయట తిరుగుతున్నావంటే? ఏం కాలేదురా. ఏం కాలేదా? శబరం సలహా తీసుకుందామా? చిచ్చి చిచ్చి, అదేం కాదు. ఓహో, అర్థమైంది. మీ ఆవిడ కూడా కారు కావాలందనమాట. కాదు, పాస్పోర్ట్ కావాలంది. పాస్పోర్ట్? పాస్పోర్ట్ ఎందుకురా? ఫ్లైట్ ఎక్కడానికి పాస్పోర్ట్ కావాలి కానీ బెడ్ ఎక్కడానికి హనీమూన్ వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాలంట, లేకపోతే తడిగుడ్డేసి తొంగమంది. అవునరా, నువ్వు బయటకు వచ్చేంటి? నా గురించి ఎందుకు లేరా? ఋతురాగాల సీరియల్ లాగా 365 రోజులు టీవీలో చెప్పినా ఇంకా మిగిలిపోద్ది. చెప్పిన తర్వాత నీ ఏడవరా. నాకు శోభనం జరగలేదన్న బాధ కన్నా నీ ఏడుపులో నాకు నరకం కనిపిస్తుంది. అసలు ఏం అడిగిందో తెలుసా నీకు? నేనేమన్నా కాలజ్ఞానం తెలిసిన బ్రహ్మం గారినా? ఏమైందో తెలుసుకోవడానికి. కారు సెల్ ఫోన్ కొంటేనే గానీ నాకు బెడ్ షిప్ లేదన్నదిరా. చివరికి నా బతుకు 2 ముక్కలైపోయిన టైటానిక్ షిప్ అయిపోయింది. ఇదిగో మొగుడని కూడా చూడకుండా చెయ్యెత్తింది. కొట్టిందని డౌట్ కూడా నాకు. ఎవడన్నా చచ్చిపోతే బాగున్నా. దేనికిరా? దేనికంటే కాసేపు డప్పు కొట్టుకుని రిలాక్స్ అవ్వచ్చు. ఫోన్లేరా, మనం పస్తులున్నా మనోడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. అయ్యో బాబా, చచ్చాను. ఈ ఎంజాయ్మెంట్ చూసావు కదా. ఏంట్రా, సౌత్ ఆఫ్రికా టీం నుంచి హాన్సీ క్రోనన్ గెంటేసినట్టు గెంటేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా చేసావా? ఏదైనా చేనేస్తే కదా చెప్పుకోవడానికి. కొన్ని కారణాల వల్ల రద్దు అయింది. ఎంతో మందికి ఎన్నో లేహాలు ఇచ్చిన నేను నాకు సరైన లేహాన్ని వేసుకోలేకపోయాను. కరెక్ట్ గా చెప్పావురా. ఇప్పుడు ఓ హోటల్ ప్రొపరేటర్ ఉన్నాడు రా. ఆడి హోటల్లో టిఫిన్ చేస్తాడంటే పక్క హోటల్కి వెళ్ళి చేస్తాడు. అలాగే నీ లేఖ నీ పని చేయలేదు, పక్కడు పని చేసి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ముగ్గురు కుమ్మక్కయ్యారు, మన ముగ్గురిని కుమ్మేశారు. అంటే వీళ్ళకి శోభనం కంటే షోకులు ఎక్కువ అన్నమాట. భర్తల కంటే బిల్డప్లే ముఖ్యం అన్నమాట. వాళ్ళు కలిసి కట్టిగా మన మీద ఆంక్షలు విధిస్తే మనం వాళ్ళ మీద ఆంక్షలు విధిద్దాం. కలుసుందాం, రండి రండి. అయ్యా, అదేంటే రాగిని, పందెం బరిలోకెళ్ళిన కోడి, శోభనం గదిలోకెళ్ళిన లేడీ నలిగిపోయి రావాలి కానీ నువ్వేంటే కాశ్మీర్ రోజాలా తాజాగా తిరిగొచ్చా? శోభనం గదిలోకి వచ్చిన నా మొగుడిని హనీమూన్ ఫ్లైట్ ఎక్కుదో అన్నాను, తనేమో బెడ్ ఎక్కుదో అన్నాడు. అంతే, బయటికి గంటేసి సింగిల్ గా డబుల్ కాట్ మీద నేను ఒక్కతిని 3 వేసి పడుకున్నాను. అది సరే గాని నీ పరిస్థితి ఏంటి? నేను నీలాగా ఫ్లైట్ కావాలి, కైట్ కావాలని గాలిలో ఎగిరేవి అడగలేదే. ఏదో నేల మీద నడిచే కారు కొనమన్నాను, వాడు నో అన్నాడు, నేను గో అన్నాను.
ప్రతి ఆడవాళ్ళు ఫస్ట్ నైట్ అవ్వగానే ఆనందంగా స్నానం చేసి తలకి గుడ్డ కట్టుకుని వస్తారు. మన ఇద్దరు మాత్రం కట్టుకున్న చీరలోనే ఉన్నా. సరే కనీస పద్మిని అయినా తలకి గుడ్డ కట్టుకుని వస్తుందేమో అని చూద్దాం. దా, దా. పద్మిని పద్మిని లల్లి ఇక్కడ కూడా సేమ్ టు సేమేనే. ఛీ, కాదే, షేమ్ టు షేమ్, షేమ్ షేమ్. ఏమైందే? ఏమీ కాలేదే. నేను అడిగిన డిమాండ్స్ ఓకే అంటేనే రొమాన్స్ అన్నా. అతను నో ఛాన్స్ అన్నాడు. అందుకని గెట్ అవుట్ అని గడి పెట్టుకొని పడుకున్నా. అంటే ఈ ఇంట్లో ఎవరికి ఫస్ట్ నైట్ జరగలేదా? తలకి నీళ్ళోసుకుని తడియార పెట్టుకుని నుంచుంటే అబ్బా నుంచుంటే అబ్బా. వదలండి. ఎలా వదలమంటావా? పెళ్ళైన నేలకి రాత్రి గడిపినట్టు ఇంకెప్పుడు గడపలేదు. వదలండి, అల్లుడు వస్తున్నారు. అబ్బో